రామగుండం మున్సిపల్ కార్యాలయం పైకెక్కి శుక్రవారం కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓ కాంట్రాక్టు కార్మికుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనను మర్చిపోకముందే ఓ డివిజన్ కార్పొరేటర్ తన గురించి సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపం చెందిన కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్ కార్మికుడు కనకయ్య కార్పొరేషన్ కార్యాలయం బిల్డింగ్ వెనుక వైపు పైకెక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దీంతో సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని కనకయ్యకు నచ్చజెప్పడంతో కిందకు దిగారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ 32వ డివిజన్ లో లైట్ రావడం లేదని, దానిని సరిచేయమని దేవయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేశారని, నేను మరో డివిజన్ లో పనిచేస్తున్నానని చెప్పినా కూడా వినకుండా తన గురించి సోషల్ మీడియాలో 3 రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దేవ అనే అతను నాకు కాల్ చేసి 32వ డివిజన్లో లైట్ రావడం లేదు, అది కింద పడి ఉన్నది, దానికి సరి తొందరగా ఫిట్ చేయమని చెప్పేసి ఫోన్ చేయగా నేను వేరే డివిజన్కి 17-18 డివిజన్లో వర్క్ చేస్తూ ఉండగా నేను తెల్లారచ్చి పెడతానని చెప్పంగా కూడా మళ్ళీ నన్ను టార్చర్ పెడుతూ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే తెల్లారచ్చి పెడతాను నన్ను టార్చర్ చేయకన్నందుకు కార్పొరేటర్ గారికి ఫోన్ చేసి చెప్పి నన్ను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నేనేం తప్పు చేయకుండా నాకు ఇట్లా సోషల్ మీడియా పెట్టడం నాకు బాధ అనిపించి నేను